హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాలచక్రం. విశ్వం మీరు అడిగింది ఇస్తుంది. ఈ వీడియో మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చింది అంటే దానికి అర్థం మిమ్మల్ని విశ్వం ఎంచుకుంది అని. కాలం విశ్వం మీ చేతుల్లో పెడుతుంది. ఇది మిమ్మల్ని ఒక కొత్త యాత్ర కోసం పిలుపునిస్తుంది. ఈ వీడియో సాధారణమైనది కాదు మిత్రమా. మీరు కూడా సాధారణ ఆత్మ కాదు. అందుకే ఈ వీడియో ఈరోజు మీ ముందుకు వచ్చింది. మీరు ఒక మార్పు యొక్క అంచున ఉన్నారు. విజయం మీకు దూరంగా లేదు, బదులుగా చాలా దగ్గరగా ఉంది అని అర్థం. మీ యొక్క విశ్వాసం యొక్క దూరం దాన్ని మీరు చాలా కాలంగా కోల్పోయారు. మిమ్మల్ని కనుగొన్నప్పుడు మీరు మళ్ళీ ఇప్పుడు మిమ్మల్ని కోల్పోవద్దు. మీ లోపల గొంతును వినండి, అది ఏం చెబుతుంది అని. సిద్ధంగా ఉండు, ఎందుకంటే మీకంటే ఎవరు దీనికి అర్హులు కాదు. మీరు ఇతరుల నుండి దాచి చూస్తే ఉండొచ్చు, కానీ విశ్వం నిన్ను నిరంతరం చూస్తూనే ఉంటుంది. మీరు అనుకుంటున్నారు కదా అంతా ముగిసిపోయిందని, కానీ అదే సమయంలో దైవీహ శక్తి మీకోసం ఏదో కొత్త సృష్టించాలని కలలు మీరు దాదాపు వదిలేశారు. కానీ ఆ దీవెనలు మాత్రం మిమ్మల్ని పూర్తిగా అసంపూర్ణంగా మిగిల్చాయి. అవి మీ వైపు లాగుతున్నాయి. అందుకోసమే అది ఇప్పుడు ప్రారంభం కానుంది. విజయం అనేది యాదృచ్ఛికం కాదు, అది లోపల నుండి సిద్ధమవుతుంది. ఆ బాధలో, ఆ ఒంటరితనంలో, ఆ నిశ్శబ్దంలో అక్కడ మీరు మరియు విశ్వం మాత్రమే ఉన్నారు. మీరు ఈ ప్రయాణాన్ని శబ్దం చేయకుండా, ఫిర్యాదు చేయకుండా దాటారంటే మీరు ఒక సమయం ఆలోచిస్తూ ఉండవచ్చు. మీ ఆత్మ అలసిపోయింది, మీరు నవ్వుతూ ఉన్నారు, కానీ లోపల ఏదో విరిగిపోయినట్లు కొత్తదాన్ని సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు అని. కానీ ఒక రాత్రి వేళ మళ్ళీ అదే శూన్యం. ఎవరికి ఏమీ అర్థం కాదు, కానీ విశ్వానికి అర్థమవుతుంది. దానికి అంతా తెలుసు కదా. మీ పోరాటం, మీ మౌనం, మీ దుఃఖం, మీ విరిగిపోయిన ఆశలు మరియు ఎవ్వరికీ చెప్పకుండా చేసిన ఆ ప్రార్థనలు. అందుకే ఈ వీడియో మీ వద్దకు వచ్చింది. ఎందుకంటే మీరు విజయానికి చాలా దగ్గరలో ఉన్నారు. విశ్వం స్వయంగా ముందుకు వచ్చి మీ సంకేతాలు ఇవ్వడం ప్రారంభించింది. ఈ సంకేతాలు మీ వీడియోని ఇప్పటికే కొన్ని నెలల తర్వాత మీరు వెనక్కి తిరిగి చూస్తారు మరియు చెప్పుకుంటారు కూడా. నా కథ ఇక్కడి నుండే మారింది. ఇదే నా క్షణం. విశ్వం నన్ను పేరు పెట్టి పిలిచిన క్షణం ఇదేగా. ఆ వీడియో నన్ను వెతుక్కుంటూ వచ్చినది. అందుకే ఆగండి. ఒక ముందు చెప్పబోయే విషయం మీ జీవితాన్ని పదం మార్చగలదు. మీ సమయం మారబోతుంది, కానీ ఒక షరతు కూడా ఉంది. మీరు ఇప్పుడు కొన్ని సందేహాలతో, పాత గాయాల నుండి విముక్తి కావాలి. ఎందుకంటే ఈ యూనివర్స్ ఇప్పుడు మిమ్మల్ని ఖాళీ చేతులతో వదిలేయాలని అనుకోవట్లేదు. కానీ అది మీ చేతులను పట్టుకొని నడిపించేది. మీ పట్టును సడలింపును మాత్రమే. ఆటంకాల నుండి బయటపడినప్పుడు, ఇప్పటి వరకు మిమ్మల్ని ఆపుతూ వచ్చిన వాటిని వదిలేసినప్పుడు, ప్రతిసారి మీరు ఓడిపోవాలని ఆలోచించినప్పుడు, ప్రతిసారి మీరు ఏదో బహుశా ఇది నా విధిలో లేదు అని అనుకున్నప్పుడు, అదే సమయంలో విశ్వం మీకోసం కొత్త ప్రణాళికను రూపొందిస్తుంది. మీరు చాలా రోజుల తర్వాత అది లభించబోతుందని ఆనందంగా ఉన్నారు. కేవలం ఇన్ని రోజులు మీరు భరించారు, అడగలేదు. కానీ ఇదంతా విశ్వం విన్నది. అలాంటి హృదయం ఎప్పుడూ ఖాళీగా తిరిగి వెళ్ళకూడదని విశ్వం మిమ్మల్ని ఎంచుకొని మీ మనసు నిండుగా అన్నీ కూడా కుమ్మరించాలనుకుంటుంది. ఇక పాత పుస్తకాన్ని మూసివేయండి. ఇవి కేవలం పదాలు కాదు, శక్తి. ఇది ఒక సందేశం. ఇది మీరు విశ్వం మిమ్మల్ని స్వీకరించింది. మీకు తెలియకపోవచ్చు, కానీ మీ ఆత్మకు తెలుసు కదా. ఈ క్షణం ముందే నిర్ణయింపబడిందని. మీరు ఈ వీడియో ఈ సమయంలో కలవటం, ఇదంతా ముందే రాయబడింది. కొన్నిసార్లు మన జీవితంలో అనిపిస్తూ ఉంటుంది, కానీ అకస్మాత్తుగా కాదు. అది నీతి. దాన్ని చూసిన తరువాత మీకు ఏడుపు వచ్చే అవకాశం ఉంది, లేదా ఒక శాంతి ఈ సత్యాన్ని గుర్తించగలదు. మీ పోరాటం యొక్క ఆ మలుపులో ఉన్నారు. అక్కడి నుండి విజయం ప్రారంభమవుతుంది. అవును మిత్రమా, మీరు చాలా ఒంటరిగా ఉండారు, గడిచిపోయారు. మీ భావనలు చాలా వినబడినవిగా మిగిలిపోయాయి. సిద్ధం చేసింది విశ్వం మిమ్మల్ని. ఇప్పుడు కేవలం కొన్ని నెలల దూరంలో ఉన్నారు. మిమ్మల్ని విరిచిన క్షణం అదంతా మర్చిపోండి. ఒకప్పుడు చేజారిపోయిన అవకాశాలు వదిలేయండి. ఎందుకంటే ఇప్పుడు విశ్వం స్వయంగా మీ వద్దకు వచ్చింది. కొత్త అవకాశాలు, కొత్త సంబంధాలు, కొత్త ప్రారంభాలతో. ఈ వీడియో మీకు కొత్త ఆనందాన్ని ఇవ్వటానికి మొదటి ద్వారం మూసివేసినా ఇప్పుడు ఆ ద్వారం తెరిచింది. మీలో దాగి ఉన్న కాంతిని గుర్తించండి.
ఈ సందేశం కేవలం మీకోసం రూపొందించబడింది. కాబట్టి మీ కళ్ళు ఆనందంతో నిండిపోతే మీ హృదయం స్పందన వేగంగా పెరుగుతుంది. ఆ శక్తి, అనుబంధం అది మీ జీవితంలో అద్భుతాలను తీసుకురాబోతుంది. ఇప్పుడు మీరు ఒక వాగ్దానం చేసుకోండి మిత్రమా. మీరు మీ లైఫ్ని స్వీకరిస్తారు. దానికి మీరు ఎలిజిబుల్. మీరు ఆపడాన్ని మూసివేశారు. విశ్వం మీ ముందుకు ఇప్పుడు ప్రతి అవకాశాన్ని తీసుకొస్తుంది. స్వీకరించండి. ఎందుకంటే యూనివర్స్ పిలిచినప్పుడు ఆలస్యం జరగచ్చు, కానీ జరగకుండా మాత్రం ఉండదు. ఈ వీడియో కొన్ని సంకేతాలు మీకు కనిపిస్తాయి, సంయోగాలు కనిపిస్తాయి. ఇది గతంలో ఎప్పుడూ కూడా మీరు జరగనివి. అలాంటి వ్యక్తులు మీరు కలుస్తారు. మీ వృద్ధికి కారణమవుతుంది. అలాంటి అవకాశాలు మీకు లభిస్తాయి. మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. మీరు చీకట్లో కూడా కాంతిని పట్టుకుంటారు. అందుకే ఇప్పుడు విశ్వం నిర్ణయించింది. మీరు ఆలోచించేది స్వయంగా ప్రతీదీ కూడా మీ ముందు ప్రత్యక్షమవుతుంది. అప్పుడు మీరు అర్థం చేసుకుంటారు, మీరు ఇప్పుడు విన్నవి కేవలం పదాలు కాదు, అవి ఒక హెచ్చరిక, ఒక సిద్ధం, ఒక వరం. మిమ్మల్ని తక్కువ చేసి చూసిన వారు, మిమ్మల్ని చిన్నగా భావించిన వారు ఇప్పుడు వారు చూస్తారు విశ్వం ఎలా మీ పక్షాన నిలబడిందో. మీలో ఒక శక్తి దాగి ఉంది. ప్రపంచం ఎప్పుడూ చూడలేదు, కానీ విశ్వం ఎప్పుడూ చూస్తూ ఉంటుంది. అప్పుడు మీరు ఆ శక్తిగా మారాలి. మీరు జన్మించిన ఉద్దేశం కోసం మీరు నిలబడాలి. మీరు లేచి నిలబడాలి ఆ కళలను వాస్తవాలుగా మార్చడానికి. ఇవి ఇప్పటి వరకు కేవలం కళ్ళతో మారుతూ ఉంటాయి. ఈ క్షణంలో మీకు బహుశా అనిపించవచ్చు మీ దగ్గర ఏమీ లేదని, కానీ తీరం ఇవేమిటంటే మీ దగ్గర అన్నీ ఉన్నాయి. ఎందుకంటే మీ దగ్గర విశ్వం యొక్క అనుమతి ఉంది. మీరు మీపై, మీ శక్తిపై, మీ కలలపై విశ్వాసం పెట్టడం ప్రారంభించిన వెంటనే ప్రతి తలుపు తెరుచుకుంటుంది. ప్రతిసారి మీరు ఆలోచిస్తున్నప్పుడు నిజంగా ఇదంతా నా కోసమేనా అని అంటే అప్పుడు సమాధానం వస్తుంది. ఈ వీడియో మీ ముందుకు వచ్చింది. మీ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. ఆ అధ్యాయంలో అందులో మీరు పూర్తిగా వికసిస్తారు. ఇప్పుడు నువ్వు అలసిపోయి ఉన్నప్పుడల్లా ఈ క్షణాన్ని గుర్తు చేసుకో. విశ్వం నిన్ను కనుగొన్నది అని చెప్పడానికి. ఇప్పుడు నీ చుట్టూ ఒక్కసారి శ్రద్ధగా గమనించు. గత కొంతకాలంగా నీవు కొన్ని విషయాలను వింతగా జరుగుతున్నాయని నీవు గమనించావా? ఉదాహరణకు, కొంతమంది వ్యక్తులు నీ జీవితంలో నుండి దూరమయ్యారు. వారు నీ సమయాన్ని వృధా చేస్తున్నారు. పాత సమస్యలకు నువ్వు స్వస్తి చెప్పు. కొన్ని సమస్యలకు పరిష్కారం కూడా నీ ముందుకు వస్తుంది ఇప్పుడు. కొన్నిసార్లు ఎటువంటి కారణం లేకుండా హృదయం ఆందోళన చెందుతుంది. అకస్మాత్తుగా ఒక ఊరట అనుభవం వస్తుంది. ఇవన్నీ యాదృచ్ఛికమైతే కాదు, ఈ సంకేతాలు రాబోయే విజయం కోసం విశ్వం నిన్ను సిద్ధం చేస్తున్న సంకేతాలు. వినడానికి ఈ విషయాలు చిన్నగా అనిపించవచ్చు, కానీ వీటిలో నీ జీవితం పెద్ద మార్పు దాగి ఉంది మిత్రమా. ప్రతిసారి నువ్వు నీ కష్టం ఉన్నప్పటికీ సాధించలేదని భావించినప్పుడు ఈ యూనివర్స్ వైఫల్యాన్ని ఒక మెట్టుగా ఏర్పరిచింది. దాని సాయంతో నువ్వు ఇప్పుడు ఉన్నత స్థాయికి ఎక్కబోతున్నావు. సమయం నీకు స్పష్టమైన అనుభవాలను కల్పిస్తుంది. ఒకరోజు నీవు ఉదయం లేచి భిన్నంగా ఉందని అనిపిస్తుంది కదా. ఎటువంటి ఆందోళన ఉండదు, ఎటువంటి గందరగోళం ఉండదు. మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆ సమయంలో నీవు నీ మనసును తేలిగ్గా అనుభవిస్తావు. ఏళ్ల తరబడి నువ్వు మోసిన భారం ఎవరో తొలగించినట్లు, ఆ రోజు నుండి నీ జీవితం కొత్త మార్పు వచ్చినట్లు అనిపిస్తుంది. అవకాశాలు స్వయంగా నీ వద్దకు రావడం ప్రారంభిస్తాయి. అసంపూర్ణంగా ఉన్న నీ జీవితం పూర్తవుతుంది. ఇక అన్నిటికంటే ముఖ్యంగా నీ లోపల ఒక శాంతి స్థిరపడుతుంది. అది చెబుతుంది, నీవు సరైన మార్గంలో ఉన్నావు. ఇదే నీకు యూనివర్స్ యొక్క జాదు అని. ఇప్పుడు ఒక పని చేయి మిత్రమా. ఒక గాఢ నిద్ర తీసుకో. ఒక గాఢ శ్వాస తీసుకో. ఒక శక్తి నీ చుట్టూ తిరుగుతున్నట్లు అనిపిస్తుంది. నీ ప్రతి దానికి దాన్ని అనుభవించు. అది నిన్ను సమాధానపరుస్తుంది. ధైర్యం వస్తుంది. చెప్తుంది, ఇప్పుడు నీవు ఒంటరిగా లేవు, ఇప్పుడు మేము నీతో ఉన్నాము అని. అదే ఈ విశ్వశక్తి, యూనివర్స్ పవర్. అనుభవించు. నీ హృదయంలో భయపడినదల్లా, భయం సతమతమైనప్పుడల్లా ఈ క్షణాన్ని గుర్తు చేసుకో. ఈ యూనివర్స్ స్వయంగా వచ్చి నీకు ఈ యొక్క సందేశం ఇచ్చింది. ఎందుకంటే విజయం నీ లోపల కాదు, నీ బయట కాదు, నీ లోపల ఉంది. అది వస్తువు కాదు, నీ లోపల నుండే ఉద్భవిస్తుంది. ఇప్పుడు అది నిన్ను పిలుస్తుంది. ఆ రోజు కోసం నువ్వు ఎన్నో రోజులుగా ఎదురు చూశావు. ఈ వీడియో ముగిసిపోతున్నప్పుడు ఒక విషయాన్ని నీ హృదయంలో బిగించుకో. నీ సమయం వచ్చేసింది. ఇప్పుడు నిన్ను ఎవరూ ఆపలేరని. విశ్వం స్వయంగా నీతో కలిసి ప్రయాణిస్తుంది అని. ప్రతి కన్నీరు, ప్రతి కష్టం ఇప్పుడు ఫలితం ఇవ్వబోతుంది అని. నువ్వు కోల్పోయింది నీకు తిరిగి లభిస్తుంది. అంతకంటే ఎక్కువగా నీవు ఎప్పుడూ ఊహించనిది కూడా నీకు వస్తుంది. కాబట్టి ఈ సందేశం నీకు దగ్గరికి విశ్వం చేర్చింది. ఈ వీడియో నిన్ను వెతుక్కుంటూ వచ్చిందంటే అది జీవితాన్ని మార్చబోయేదిగా ఉంటుంది.
సిద్ధంగా ఉండండి, ఎందుకంటే విజయం ఎప్పుడు మీ తలుపు తట్టబోతుంది. విశ్వం నీతో చెబుతుంది, చాలా భరించావు, ఇక భరించింది చాలు. నీ లోపలి శక్తిని సాత్కాక్షరించు. నీవు కాంతి కోసం చీకటితో స్నేహం చేసినప్పుడు ఇప్పుడు ఆ చీకటిని వదిలేసేయి. ఆ సమయంలో విశ్వం నీ ఆత్మను చుట్టేసి ఉంటుంది. ఈరోజు ఈ సందేశం యూనివర్స్ నీతో చెప్పదలిచింది అంటే నీ జీవితం మారబోతుంది అని అర్థం. అక్కడ నీ బాధను ఎవరూ పట్టించుకోకపోయినా ఇక్కడ విశ్వశక్తి నీ వెంట ఉంది. భయపడవద్దు. నీ ప్రతి అసంపూర్ణ కోరిక ఇప్పుడు నెరవేరబోతుంది. ఈ యూనివర్స్ చెబుతుంది, నీ ఒంటరిగా లేవు. నీ ప్రతి కన్నీటికి, ప్రతి భయానికి, ప్రతి ఆందోళన నాకు తెలుసు. నీ హృదయ పిలుపును నేను విన్నాను. ఇప్పుడు సమయం వచ్చింది. బహుశా నీవు ఇటీవలే చాలాసార్లు నీవు ప్రశ్నించుకొని ఉన్నావు కదా, నాతో ఎలా ఎందుకు జరుగుతుంది అని. భాగ్యం ఎప్పుడైనా నాకు వస్తుందా? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఇస్తుంది విశ్వం. ఇప్పుడు నీ ఆనందమైన తలుపులు తెరుచుకోబోతున్నాయి. అవి ఇప్పటి వరకు మూసివేయబడ్డాయి. కానీ కొంతమంది వ్యక్తుల ద్వారా, కొన్ని అవకాశాల ద్వారా అవన్నీ నీకు ఇప్పుడు వచ్చి చేరుతాయి మిత్రమా. ధనం, ప్రేమ, అవకాశాలు, డబ్బు, బంగారం అన్నీ నిన్ను వెతుక్కుంటూ వస్తాయి. ఈ స్థితి రాదు నీకు ఎప్పుడు కూడా. నీ కోసం సరైన సమయం కాకపోతే సరైన సమయం ఈ వీడియో నీకు వెతుక్కునేలా వచ్చేట్లా చేసింది. నీ ఆత్మ కోసం ఒక కొత్త ప్రారంభం. చిరునవ్వుతో ఆస్వాదించు. ఈ విశ్వం నీకు ఈ వీడియో ద్వారా ఒక సంకేతం పంపించింది. నీ విశ్వం ఎప్పుడు నీతో ఉండేది, నిన్ను పడనివ్వదు. అలాగే పడినప్పుడు లేపడానికి, నిన్ను అర్థం చేసుకోవడానికి ఈ విశ్వం ఎప్పుడు కూడా, ఈ విశ్వశక్తి నీ చుట్టూ ఉంటుంది. నీ లోపల నిశ్శబ్దంగా దాగి ఉన్న విశ్వాసాన్ని జాగృతం చేయటానికి సమయం, నీ యొక్క అనంత సామర్థ్యాలు ఒక అనంత కేంద్రం ఉన్నాయని ఈ యూనివర్స్ కోరిన కోరిక నెరవేర్చే హక్కు నీకు ఇస్తుంది. ఈ వీడియో నువ్వు వింటున్న కొద్దీ నీ లోపల దాగి ఉన్న శక్తులు బయటకు వస్తున్నాయి. ఇది ఒక ఊహ కాదు, కల్పన కాదు, నీ సొంత శక్తి. విశ్వం స్వయంగా నీతో మాట్లాడుతున్న ఒక మాటలు. నీకు విశ్వం ఎప్పుడు అవసరమైనవన్నీ ఇచ్చింది. కేవలం నీ దృష్టిని స్పష్టం చేసుకో, నీ మనసును కేంద్రీకరించుకో, నీ హృదయాన్ని తెరుచుకో. నీ మనసు ఎంత పవిత్రంగా, సానుకూలంగా ఉంటే నీకు గోడల్లా వాస్తవాలంత బలంగా ఉంటాయి. జీవితంలో ఓ అధ్యాయంలో ఉన్నావు. నీ యొక్క పాత అడ్డంకులన్నీ వదిలేసేయి. ఇప్పుడు కేవలం నీ లోపల శక్తి, నీ విశ్వం యొక్క అపార శక్తి నీతో ఉన్నాయి. ఈ యూనివర్స్ ప్రతిరోజు నీకు సంకేతాలు పంపిస్తుంది. నువ్వు అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ దాన్ని హృదయంలో నింపుకొని ఆచరించుకోవాలి. నువ్వు ఇవన్నీ చేయగలిగితే ఖచ్చితంగా నువ్వు ఉన్నత స్థాయితో వెళ్తావు. ఈ సంకేతం ఇప్పుడు నీ జీవితాన్ని పూర్తిగా మార్చుకోవటానికి, నీ భాగ్యాన్ని స్వయంగా రాసుకోవడానికి, నీ కలలను పూర్తి చేసుకోవటానికి ఈ సంకేతం లభించటం నీ జీవితంలో ఇప్పుడు మార్పు తప్పక జరగబోతుంది. ఇది శాంతి అయినా, విజయమైనా, సంపద అయినా, లేక ప్రేమ అయినా నీ కోసం సులభం అవుతాయి. ఇప్పుడు జాగ్రత్తమయ్యే సమయం. నీ ఆత్మను ఉన్నత స్థాయికి తీసుకెళ్లే ఆ శక్తిని అనుభవించు. అది ఆతృతగా ఉంటుంది. ఏ పరిస్థితిని భయంగా ఉంచుకుంటుంది. అది భయపడవద్దు. నీ కలలను పూర్తి చేసుకునే ఒక విశ్వాసాన్ని నీకు ఈ విశ్వం ఇస్తుంది. సానుకూల శక్తుల్ని స్వీకరించు. నీ ప్రతి కర్మ, ప్రతి ఆలోచన, ప్రతి భావన కొత్త జీవితాన్ని నిర్మిస్తుందని తెలుసుకో. గుర్తుంచుకో, విశ్వం నిన్ను ఎప్పుడూ ఒంటరిగా వదలదు. నిన్ను మార్గంలో పెట్టి, మంచి మార్గదర్శనంలో పెట్టి నీకు అండగా ఉంటుంది. ఊహించలేని స్థాయికి నిన్ను తీసుకువెళ్తుంది. ఇక అది ప్రతి కళను వాస్తవంగా మారుస్తుంది. నీ మనసు యొక్క శక్తి ఈ క్షణంలో తన గరిష్ట స్థాయిలో ఉంది. సానుకూల ఆలోచన, ప్రతి ఆశ నీ జీవితంలో కొత్త నిజమైన వెలుగును తీసుకురాబోతున్నాయి. నీవు ఏం ఆలోచిస్తున్నావో అదే నీవు పొందుతావు. కాబట్టి నీ మనసును పవిత్రంగా, స్పష్టంగా ఉంచుకో. పూర్తి నమ్మకంతో ముందుకు సాగు. ఈ వీడియో నీ కోసం ఒక హృదయ మందిరాన్ని, ఒక హెచ్చరికగా, ప్రేరణగా తీసుకురావటానికి నీ ముందుకు వచ్చింది మిత్రమా. ఇప్పుడు నీ అద్భుతాలు అసాధారణమైనవి. అలాంటి అవకాశాలు నీకు రాబోతున్నాయి. ఎప్పుడు కూడా నీ చుట్టూ శక్తిగా ఉండబోతుంది ఈ విశ్వం. నీ పనిని కొత్త వేగంతో తీసుకువెళ్తుంది. నీ కలలు వేగంగా ఆకారం తీసుకుంటాయి. ఈ విశ్వం నిన్ను ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది. కేవలం నీ జీవితాన్ని మాత్రమే కాకుండా నీతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరి జీవితాన్ని మారుస్తుంది. ఇది కేవలం నీ విజయం. మొత్తం నీ కుటుంబం యొక్క శ్రేయస్సు నీ కోసం విశ్వం యొక్క దీవెనలు ఉన్నాయి. నీ ఆత్మ అంతా శుద్ధమైంది. యూనివర్స్ ఇప్పుడు నీకు ఆశీర్వాదం ఇస్తుంది. నీ ప్రతి అడుగు, ప్రతి నిర్ణయం, ప్రతి ఆలోచన విశ్వం వింటుంది. ప్రేమతో నీ చుట్టూ ఉంది.
నీ లోపల ఆ విశ్వాన్ని జాగృతం చెయ్యి. నీవు ఆ శక్తి యొక్క ధారకుడివి. అది జీవితంలో ప్రతి కఠిన మలుపును దాటగలదు. మరియు గుర్తుంచుకో, నీవు ఒంటరిగా లేవు. యూనివర్స్ ఎప్పుడూ నీతో ఉంది. ఈ వీడియో ఇప్పటి వరకు చూసావంటే యూనివర్స్ పంపిన సంకేతం నీకు వచ్చేసిందని అర్థం. ఇక నిశ్చింతగా ఉండండి. విశ్వానికి ఎప్పుడు కూడా మీరు కృతజ్ఞతాభావంతో ఉండాలి. ధన్యవాదాలు చెప్పుకోవాలి. మీకు ఇచ్చిన ప్రతి ఒక్క దానికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ సో మచ్. ఈ యొక్క డబ్బు, ఆనందం, సంతోషం, బంధాలు, కుటుంబ సౌఖ్యం, ఆరోగ్యం, వ్యాపార అభివృద్ధి అన్నీ ఇచ్చినందుకు ధన్యవాదాలు విశ్వమా. థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా కామెంట్లో తెలియచేయండి. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ సో మచ్. ప్రతిరోజు కూడా ఉదయం యూనివర్స్కి థ్యాంక్ యూ అనే ఒక మాట చెప్పుకున్నప్పుడు ఆ విశ్వం మీకు చాలా బాగా కనెక్ట్ అవుతుంది. ఇది ఎప్పటికీ మరవద్దు. మరొకసారి చెప్పండి, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ సో మచ్.